జర చూడే అప్పుడే మస్తు ఖర్చు పెట్టినా ఈ తాపగ్గిన ప్లాట్ అమ్మేసిన్నే మీ దయ్యిగా తమ్ముడు రేషన్ కార్డుల మీ బుజ్జి పేరు ఎక్కించింది నేనే జర మర్చిపోకు ఏమంటున్నా ఏ గిదో పనా కాక నేను చూసుకుంటది ఆ సారు మనకు తెలిసినోడే నువ్వైతే నాకు ఓటేయ్ వదినే నేను కౌన్సిలర్ అయితే ఫస్ట్ మీ ఇంటి ముంగట్నే రోడ్డు వేపిస్తా చూడు అప్పటిదాకా గడ్డం తీస్తే ఒట్టు అని పోటీల నిలబడ్డోళ్ళు గల్లీల బాట పడితే పెద్ద లీడర్ల ప్రచారం గిట్లుందిగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎలక్షన్ల ప్రచారం రువ్వడి మీద నడుస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లు మునం పెట్టి తిరుగుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి సారు అందరిని కలుస్తున్నాడు, పథకాల గురించి చెప్తున్నాడు, ఎక్కువ సీట్లు గెలిపిస్తే ఎంత ఫాయిదానో ఎరక చేస్తున్నాడు. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డులు ఇవ్వలేదు, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తున్నాం. అధికార పార్టీలో అంతటా పతారా చూపిస్తుంటే జగిత్యాల కాంగ్రెస్ రెబల్స్ కోసం ప్రచారం చేస్తున్నాడు సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సారు. కార్ పార్టీలకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ సారు మమ్మల్ని నిగలనిస్తలేడని అందరికీ చెప్తున్నాడు పెద్ద మనిషి. మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలందే కొట్టాలి, నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెట్టాలి. న్యాయమేనా? పార్టీ ఫిరాయిస్తే రాళ్లతోలు కొట్టండి, రాళ్లతోలు కొట్టండి చెప్పి. కామారెడ్డి జిల్లా బీచ్ కుందలకి అవ్వకు టికెట్ వచ్చింది. పెన్మిటి గంగారం 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఈ నడుమనే కాలం చేస్తే ఇంటి అమ్మ నిలబెట్టిరాట. నామినేషన్ కు పైసలైనా గానీ ఇంకో కథను పెట్టిండ. మా గంగారాం మంచోడని, మా గంగారాం ఇక్కడికి వెళ్ళి పార్టీలో పడి చచ్చిండని, పడి ఉన్నాడని నా గంగారాం చెప్పదు నాకు వచ్చింది. ఆ దేవుడు కూడా నాకు సహకరించిండు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బగ్గనే తిరుగుతున్నారు మున్సిపల్ ఓట్ల కోసము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తీరుస్తలేదు, తెలంగాణను తెలుగు చేస్తున్నారు. మా పార్టీని గెలిపిస్తే గట్టిగా ప్రశ్నిస్తామనేది మా నొల్ల మాట. బస్తీకి ఇల్లుకు క్యాండిడేట్లు పోతుంటే పెద్ద లీడర్లు ర్యాలీలు తీస్తున్నారు. హరీష్ రావు సారు, కేటీఆర్ సార్ అయితే సీదా అమ్మలక్కల ఓట్లకే సూటి పెట్టిండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్లి అయినాక నెల లోపల 2 నెలల్లో వచ్చు. ఇప్పుడు పిల్ల పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు బాధ అయిపోయినాయి. ముఖ్యంగా మా ఆడబిడ్డలను నేను కోరుతున్నా, మీకు మంచిగా కర్రు కాల్చి వాత పెట్టే మంచి అవకాశం దొరికింది. నెలకు 2,500 మీకు ఇస్తాను మోసం చేసి ₹1,00,000 బాకీ ఉన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే అవకాశం మీకు వచ్చింది. ఇట్లనే కాదు బుగులు కూడా పెట్టిర్రు. మంత్రులు చెప్పమన్నాడు ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ, కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు కూడా పోతాయట. తర్వాత నన్ను అనకూరు మీరు. అసెంబ్లీ ఎలక్షన్ల పార్లమెంట్ ఎలక్షన్ల కారులో కోటేయకుంటే ఎందరు కళ్ళు పోయినాయో మరి. అయితే మేడ్చల్ జిల్లాలో మాధవరెడ్డి అనేటానికి టికెట్ ఇస్తే లొల్లి నడుస్తుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పెంచొద్దని కోర్టుకు పోయిందే ఈయన. మరి ఇదేం తరికని గట్టిగానే క్వశ్చన్ చేసింది కవితక్క. బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా? ఆడాడ కాంగ్రెస్ వాళ్లకు కారోళ్లకు లొల్లులు అవుతున్నాయి. బీజేపీని గెలిపిస్తే ఏ మున్సిపాలిటీని ఎంత ముద్దుగా మార్చేది చెప్పుకుంటా మేనిఫెస్టో పబ్లిక్ లకు ఇచ్చిండు ఆ పార్టీ పేపర్ రామచంద్రరావు సారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేస్ట్, మా పార్టీని గెలిపిస్తేనే ఫైదా, సెంటర్ కెళ్ళి ఎక్కువ పైకం తెప్పిస్తామని ఓటర్లు మలుపుకునే కార్యం పెట్టుకున్నారు లీడర్లు అంతా. ఏడ చూసినా కూడా పువ్వు. కరీంనగర్ కు 1,400 కోట్ల రూపాయలు ఇచ్చినా ఇంకా పైసలు ఇవ్వాలంటే కరీంనగర్ మేయర్ ను బీజేపీకి అప్పచెప్పని చెప్పు, నేను పైసలు ఇస్తాను మోడీ గారు మాట ఇచ్చిరు కాబట్టి ఇలా గల్లా ఎగిరేసుకొని మీ దగ్గర చెప్తున్నాక నేను ఇవాళ. కమలం పార్టీకి జనసేన ఇమ్మతిచ్చుడే కాదు ఆడాడ పోటీ చేస్తున్నారు కూడా. ప్రచారానికి రేపు పవన్ కళ్యాణ్ సార్ వస్తారన్నారు గానీ ఆంధ్ర లీడర్ ను తీసుకొస్తే నష్టమవుతుందని వెనక పట్టు పట్టిరట. తతిమ లీడర్లు బగ్గనే కష్టపడుతున్నారు. బుధవారం నాడే మరి ఓట్లు.